ఇప్పటికే బీజేపీ ప్రకటించింది తెలంగాణలో ఎవరితో పొత్తులు ఉండవు అని. ఇప్పుడు పంజాబ్‌లో కూడా మాకు ఎవరితో పొత్తులు ఉండవు అని చెప్పేసి బీజేపీ నిర్ణయం తీసుకుంది. బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా పంజాబ్ బీజేపీ నాయకులతో నిన్న కీలకమైన సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం తర్వాత అమిత్ షా చెప్పుకొచ్చిందేందంటే పంజాబ్‌లో మాకెవరితోనూ పొత్తులు ఉండవు అని. నిజానికి బీజేపీ సుదీర్ఘ కాలంగా పంజాబ్‌లో అకాలీదళతో పొత్తులో ఉంటూ వచ్చింది. రైతు ఉద్యమం జరిగినప్పుడు అకాలీదళ్ బీజేపీ ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకొచ్చింది గానీ, అప్పటి వరకు గూడా అకాలీదళతో బీజేపీ పొత్తులోనే ఉంటూ వస్తుంది. అకాలీదళ్ సుదీర్ఘమైనటువంటి మిత్రుడు బీజేపీకి. ఎన్‌డీఏ కూటమిలో ఎప్పటినుంచో ఉంటూ వస్తున్నాడు. ఐ థింక్ 1996 నుంచి కూడా సుదీర్ఘంగా ఫ్రెండ్‌షిప్ చేస్తా ఉన్నారు. కానీ అకాలీదళ్ వల్ల తాము సొంతంగా ఎదగలేకపోతున్నామని బీజేపీ భావిస్తుంది. సరే పోయినసారి ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేసింది. థర్డ్ ప్లేస్‌కి వచ్చింది. ఇప్పుడు బీజేపీ టార్గెట్ పంజాబ్‌లో అధికారం లేదా సెకండ్ ప్లేస్. అసలు బీజేపీకి పంజాబ్ అనేది కొరకరాని కొయ్యగా మారింది. నార్త్ ఇండియాలో పంజాబ్ ఒకటే అధికారంలో బీజేపీ లేదు. అక్కడ కూడా అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లో సంపాదించాలి అని ప్రయత్నం చేస్తుంది. మరి ఏ మేరకు వర్కౌట్ అయిద్దో చూడాలి. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలో చేర్చుకోవటంలో కూడా ఒక రీజన్ పంజాబ్‌లో బలపడటమే. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల్ని, అకాలీదళ్ పార్టీ నాయకుల్ని ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో వాళ్ళందరిని కూడా బీజేపీ తన పార్టీలోకి చేర్చుకుంటుంది. మరి ఏ మేరకు ఇప్పటి వరకు అయితే బీజేపీ హవా నడుస్తుంది. మన బెంగాల్‌లో గెలిచిన తర్వాత బీజేపీకి చాలా గట్టి హైక్ వచ్చింది. పంజాబ్‌లో కూడా బీజేపీ గెలిసిద్దా? లేదా? గెలవకపోయినా ప్రతిపక్ష స్థాయి కన్నా సెకండ్ ప్లేస్ కన్నా రావాలి అని అనుకుంటుంది. నిజానికి బీజేపీకి పంజాబ్‌లో అనుకున్నంత పెద్ద బలం లేదు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అధికారంలో ఉంది కాబట్టి సెకండ్ ప్లేస్‌లో కాంగ్రెస్ ఉంది. పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య ఉంది. థర్డ్ ప్లేస్‌లో బీజేపీ గాని, అకాలీదళ్ గాని ఉన్నాయి. ఇప్పుడు ఈ థర్డ్ ప్లేస్‌లో ఉన్నటువంటి బీజేపీ ఫస్ట్ ప్లేస్‌లో కన్నా రావాలి, సెకండ్ ప్లేస్‌లో కన్నా రావాలి. ఈ టార్గెట్‌తో పనిచేస్తుంది. దీనికోసం పొత్తులు కూడా వద్దు, సొంతంగానే వద్దాం అనేటువంటి ఆలోచనతో ఎళ్తుంది. ఇప్పుడు బీజేపీ అనుకునేది ఏంటంటే ఎన్నికల ముందు పొత్తొద్దు. కావాలంటే ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుందాం. ఎవరితోనైనా కలుపుకుంటే అధికారం వస్తది అనుకుంటే అప్పుడు పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ముందుకు ముందే పొత్తులొద్దు. పొత్తులు ఉండటం వల్ల బీజేపీ సొంతంగా ఎదగలేకపోతుంది అనేటువంటి ఆలోచనతో ఉంది. బట్ చూడాలి పంజాబ్‌లో ఏం జరగబోద్ది అనేటువంటిది.